లీడర్లు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఈరోజు యువత పోరు అని పిలుపునియడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కండ్లు మూసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ వైసీపీకి సంబంధించిన అప్పటి ఎమ్మెల్యేలు కానీ యువత గురించి పట్టించుకున్న రోజులే లేవు. ఈరోజు మరీ యువత పోరు అని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి రావడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. అలాంటిది ఈరోజు యువత గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వర్తించినట్టుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇవ్వని ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇచ్చిందని చెప్పి ఈ వైసీపీ కుక్కలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు యువతను నిర్లక్ష్యం చేసిన దానికి నిదర్శనం 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది యువత డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేస్తే వాళ్ళకి ఎక్కడనే కానీ ఉద్యోగ అవకాశాలు లేవు. అక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు. ఎందుకంటే ఈ అసమర్థుని పాలన మీద ఎవరికి నమ్మకం లేక ఒక్క ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్కు రాకపోగా ఉన్న ఇండస్ట్రీస్ కూడా కొన్ని రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు పోయినాయి. ఈ దుర్మార్గుని పాలన చూసి అని చెప్పి నేను ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలంతా అమాయకులు కాదు. ఈరోజు అధికార దాహంతో కేవలము 9 నెలలు అధికారం కోల్పోయే లోపలనే నువ్వు ఈరోజు తట్టుకోలేకున్నవే. నీ దుశ్చర్యను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. నీకు యువత కళ్ళు తెరిచే ఆ రోజు యువత మేలుకొనే నీకు చెప్పుతో కొట్టి మీ వైసీపీ నాయకులను జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసింది యువతనే అని చెప్పి తెలుసుకోవాలా. ఏదైతే ఆ రోజు యువతను నిర్లక్ష్యం చేసి ఈరోజు రోడ్డుకు రావడం అనేది దుర్మార్గమైన చర్య. గతంలో కూడా రైతు పోరని పెట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులను కూడా నిర్లక్ష్యం చేసి మీరు అధికారం పోయిన తర్వాత మళ్ళా ధర్నాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అలాగే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 13 సార్లు కరెంటు బిల్లు పెంచిన దుర్మార్గునివి నువ్వు. దుర్మార్గమైన పార్టీ మీది. కానీ ఈరోజు కరెంటు బిల్లులు ఏదో ఒక్కసారి కొద్దిగా అమౌంట్ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు పెంచినారని చెప్పి మాట్లాడుతున్న ఈ వైసీపీ గాడులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు అన్ని రకాల ప్రజలు అందరూ రైతులైతేనేమి, మహిళలైతేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. మీరు ఎన్ని కుయుక్తులు పన్నా మీకు ఇదే గతి మళ్ళీ నెక్స్ట్ కూడా ఉంటుందని చెప్పి రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చెప్తూ కొడతారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి ఇటువంటివి కుయుక్తులు పన్నొద్దని చెప్పి నేను ప్రజల తరఫున నేను వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తెలియపరుచుకుంటున్నాను.